కేటీ రామారావు గారు ఇలా నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. 9 నెలలకే జీర్ణించుకోలేకపోయి కుప్పిగంతులు వేయటం నీకు అవసరమా? డ్రగ్కి అడిక్ట్ అయినటువంటి వ్యక్తి తీరుగా వరుతున్నటువంటి కౌశిక్ గారు రెచ్చగొట్టి మరోసారి దాన్ని ఇది చేస్తుంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఎక్కడ హరీష్ రావు ఇదైతాడో, హరీష్ రావు అడ్వాన్స్ వెనకపడుతాడో అని చెప్పి మళ్ళీ ఊరికూరికి కబడిపోయి ప్రెస్ మీట్ పెడుతున్నావే. ఖమ్మంలో వరదలు వచ్చినప్పుడు ఎక్కడ పోయినావు? ఈ వరదలు నీకు అవపడలేదా? వరద సరిగ్గా వచ్చినప్పుడు తిరగటానికి నీకు మనసు రాలే. కానీ ఇలాంటి వ్యక్తుల దగ్గరికి పోయి ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి గారిని విమర్శించే స్థాయి అనేది తండ్రి లేకపోతే నీ రాజకీయంలో నీ బతికెక్కడిది, నువ్వు ఎక్కడిది అనేది ఒకసారి ఆత్మవిమర్శ చేసుకో. నువ్వు ఒక అమూల్ బేబీవి, ఇంకా చిన్న పిల్లగాని రాజకీయంలో అన్నీ తెలుసు అనుకుంటున్నావు. నీకేమి తెలియదు. నీకు జీర్ణించుకోలేకపోతున్నావు. అధికారం పోయే వరకు నువ్వు తికమిక అయ్యి కోతి పనులు చేసి ఇట్లాంటి పనులు చేసుకుంటూ పోతున్నావు. రెచ్చగొట్టడం, ప్రజలు రెచ్చగొట్టడం ఇదా? సమస్యలు అవపడట్లేదా మీకు? సమస్యల మీద కొట్టాడు నీకు ధైర్యం దమ్ముంటే ఒక్క సీట్ ఇవ్వలేదు హైదరాబాద్ అంటే మేము ఇదే అని మాట్లాడుతున్నావు కదా. మరి రాష్ట్రంలో మెజార్టీ సీట్లు మాకిచ్చాను కదా, మరి వీళ్ళన్నిటి నిన్నేమనాలే? నువ్వు కబ్జాలు చేసిన ల్యాండ్లు, నువ్వు కట్టుకున్న ఫామ్ హౌస్లు కూలగొడుతుంటే జీర్ణోలించి కూడా చూసుకుంటూ కూర్చోవాలా మేము? ప్రతి ఒక్కటి బయట తీస్తాం బిడ్డ. మీరు అనుకుంటున్నారు మీరు తిన్నయానికి అక్కిచ్చడానికి వదిలిపెట్టేది లేదు మిమ్మల్ని. నీకు వాడ్రా హార్డ్రా టైప్ పెట్టి మేము ఇచ్చేసి రికవరీ చేస్తున్నాం. గవర్నమెంట్ మా ఇళ్ళలో కాదు. సిగ్గు శరాలు లేకుండా జీర్ణించుకోలేకపోతున్నారు. దోషి ఇంకా బుద్ధిలా ఇంకా కూడా మార్పు రావట్లేదు మీ ప్రవర్తనలో. ప్రతిదాన్ని 18 గంటలు కష్టపడ్డ ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి గారు. మీరేం కష్టపడ్డారు? సరిగా ఒక్కరోజు ఒక సంవత్సరానికి ఒక పూట సెక్రటరీకి వచ్చిన దాఖలు లేదు. సంవత్సరానికి ఒక మంత్రికి ఇంటర్వ్యూ ఇచ్చిన దాఖలు లేదు. వరదలు వచ్చి ఇంతమంది కొట్టుకపోయి ఇంత ఆగమవుతుంటే దునపోతులు తిరిగి దేశంగా పడి తిరిగి వచ్చి ఇవాళ నువ్వు ఏదో వాడు మాట్లాడిన దాన్ని పట్టుకొని నువ్వు పోతున్నావే రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే గాజులు చీపీలు వేసుకోమని చెప్పిన దగ్గర ఇంటికి మీరు ప్రెస్ మీట్ పెడతావు. ఇక్కడ స్వాతంత్ర పోరాటానికి పోయిందా డెకెట్ వాళ్ళు? దేనికి పోయిండు? నువ్వేం నీ మద్దతు అని పోయి చెప్తున్నా నాకు అర్థం కాలే ఇప్పటికీ. నేను సూటికి ఒకటి అడుగుతాను. గతంలో సిఎల్పి అనేది లేకుండా అందరినీ చేసుకొని మంత్రి పదవులు ఇచ్చినప్పుడు సిగ్గు లేదు? ఇలా కొత్తగా చీరలు గాజులు చూపించడం, ఇంటికి పోయి ప్రెస్ మీట్ పెట్టి ఓదార్పు యాత్రను పెట్టుకున్నావా? ఇదా మీ బతుకు? ప్రజలు చూస్తే అసహించుకుంటున్నారు. మీరు తిన్న దోపిడి కారణంగానే ఇలా నాలాలు